ఒకసారి కర్రీని చూడండి. చూస్తే మనకు సేమ్ చికెన్ మటన్లా అనిపిస్తుంది కదా. ఇవి రెండైతే కాదు, ఇది ట్యూనా ఫిష్ అంట. చూస్తే కొంచెం మనకు సేమ్ రెడ్ మీట్లా ఉంది. ఈ కర్రీని నేను ఎలా కుక్ చేసుకున్నానో చూద్దాం. ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. ముందైతే కడాయిలోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. కొద్దిగా మెంతి కూర వేసుకున్నాను. తర్వాత మనకి సరిపడంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వగానే ఇందులోకి మన స్పైసెస్కి తగ్గట్టు ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, ఇంకా ఫిష్ కదా ఇందులోకి కొంచెం మెంతి పౌడర్ని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి స్పైసెస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన ట్యూనా ఫిష్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫిష్ చాలా స్మూత్గా డెలికేట్ ఉంది, అందుకోసమని టోటల్గా ఇట్లా కలిపేసుకున్నాము. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపులుసు యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మిగతా 8 to 9 మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫిష్ చాలా తొందరగా కుక్ అయింది. కొత్తిమీర కూడా వేసుకొని కుక్ చేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఫిష్ టేస్ట్ విషయంకి వస్తే మాత్రం ఫస్ట్ టైం ట్రై చేసాక అంత పెద్దగా ఏం అనిపించలేదు. కాకపోతే ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. ట్రై చేయండి మీరు కూడా. ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందంట. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.